Hello Andy, welcome back to my channel. This is Shraddha from Six of Wands channel. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ రీడింగ్లో కొంచెం వెరీ హ్యాపీ ఎనర్జీస్, అంటే ఒక డిఫరెంట్ ఎనర్జీస్, ఒక కూల్ బ్రీజ్ లాంటి ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. ఎందుకు అలా అంటే మీ పర్సన్ చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీకోసం. వెరీ ప్యాషనేట్ ఫీలింగ్స్ అయితే రిసీవ్ అవుతున్నాయి ఇక్కడ. సో ఆ ఎనర్జీస్ మేబీ మీరు కూడా ఫీల్ అవుతుండొచ్చు ఇక్కడ. అండ్ నాట్ ఓన్లీ ప్యాషనేట్ ఎనర్జీ, ఈ పర్సన్ ఎనర్జీస్లో లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఆ మెసేజ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అది మీరు అబ్జర్వ్ చేస్తారు. లైక్ ఏదో ఒక మెసేజ్ పంపుతారు మీకు, అది ఆ మెసేజ్ చివర ఈమోజీస్ ఉంటాయి లైన్గా, ఒక 3-4 ఈమోజీస్ ఉంటాయి. అండ్ మిమ్మల్ని ఎప్పుడు ఎలా పిలుస్తారో అలా పిలవరు. ఈ మెసేజ్ ఏదైతే రాబోతుందో ఆ మెసేజ్లో కొంచెం డిఫరెంట్గా పిలుస్తారు మిమ్మల్ని. ఓకే, లైక్ విత్ పెట్ నేమ్స్, నిక్ నేమ్స్, అలాంటి నేమ్స్తో. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ ఎనర్జీస్ అయితే రిసీవ్ అవుతున్నాయి ఈరోజు. ఈ పర్సన్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీకు ఇలాంటి మెసేజ్ సెండ్ చేస్తున్నారు. ఈ పర్సన్ లైఫ్లో చాలా జరుగుతున్నాయి, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏవో ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ అవి మీకు చెప్పాలని అనుకుంటారు, సగం చెప్తారు, సగం చెప్పరు. సో మీరు ఇంకేం అడగరు. అలా చెప్తే మీకు ఇష్టం ఉండదు, కంప్లీట్గా చెప్పరు, అన్నీ హైడ్ చేస్తుంటారు ఈ పర్సన్ తన లైఫ్ కోసం అని మీకు అనిపించి మీరేం అడగరు సరిగ్గా. సో ఈ పర్సన్ ఎంతవరకు చెప్తారో అంతవరకే చెప్పనివ్వండి అని వదిలేస్తారు. సపోజ్ ఏదో మీకు చెప్తూ ఆ మెసేజ్ డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోతుంది సడన్గా. అండ్ మీరేం అడుగుతారంటే ఏమైంది సడన్గా ఈ కాన్వర్సేషన్ ఎండ్ అయింది అని అంటే అక్కడ రిప్లై అనేది రాదు. అలాంటి కమ్యూనికేషన్ వస్తుంది మీ దగ్గర నుండి మీ ఇద్దరి మధ్య. ఎలాంటి కాన్వర్సేషన్ అంటే అది మీరిద్దరూ ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ పర్సన్ సడన్గా డిస్కనెక్ట్ అయిపోతారు, ఆఫ్లైన్ వెళ్ళిపోవచ్చు. సో మీరు నెక్స్ట్ డే అడగచ్చు ఈ పర్సన్ని, ఏం జరిగింది, ఎందుకు మెసేజ్ రాలేదు అని అడిగితే ఈ పర్సన్ రియల్ రీజన్ చెప్తారా అంటే చెప్పరు. ఒకవేళ చెప్పినా సగమే చెప్తారు. సో అలా ఉంటుంది. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎప్పుడు సోషల్ మీడియాలో మిమ్మల్ని ఉద్దేశించి ఎప్పుడు కూడా ఏ స్టోరీస్ పోస్ట్ చేయరు. ఏవో తన బిజినెస్కి సంబంధించినవో, తన వర్క్ రిలేటెడ్ స్టోరీసో, లేదా తన పిక్సో ఏవో పోస్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. బట్ ద వెరీ ఫస్ట్ టైం ఈ పర్సన్ మీకోసం స్టోరీ పోస్ట్ చేస్తారు, మీరే షాక్ అవుతారు. అండ్ అంత షాక్ అయినా కూడా మీరు అది యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఈ పర్సన్కి అలవాటు లేదు. సో అది మేబీ మీకోసం కాకపోయి ఉండొచ్చు, ఇంకెవరి కోసమో పెట్టి ఉండొచ్చు, లేదా ఆ స్టోరీ అలా పెట్టాలని అనిపించి పెట్టి ఉండొచ్చు. అంతేగాని అది మీకోసం కాదు అని మీరు దాన్ని రిజెక్ట్ చేస్తారు. కానీ అది మీకోసమే, ఈ పర్సన్ మీకోసమే స్టోరీస్ కొన్ని పోస్ట్ చేస్తారు, కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, కొన్ని సోషల్ మీడియాలో మీ కాంటాక్ట్లో పోస్ట్ చేస్తారు. అండ్ అనదర్ థింగ్, ఒకవేళ మీరిద్దరూ కలిసి ఒకే కంపెనీలో కనుక జాబ్ చేస్తున్నట్టయితే, ఆర్ ఒకే వర్క్ ప్లేస్లో కనుక మీరిద్దరూ కనుక ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఆ మీటింగ్స్లో ఏవో టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. సడన్లీ అక్కడ ఆ మీటింగ్లో ఎవరినో పొగుడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదా ఎగ్జాంపుల్స్ ఏవో కొన్ని చెప్తున్నట్టు అనిపిస్తుంది. అవన్నీ మీకోసమే చెప్తున్నారు అని మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ చెప్పొచ్చు మీకు, కానీ మీరు అది కూడా రిజెక్ట్ చేస్తారు. నో, నా కోసం ఎందుకు చెప్తారు, ఈ పర్సన్కి ఏదో గుర్తొచ్చింది అందుకే చెప్తున్నారు, ఎవరికోసమో చెప్తున్నారని మీరు అంటారు. కానీ అది కాదు, అక్కడ మీకోసమే చెప్తారనమాట. ఇది చాలా మీకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఈ పర్సన్
పాస్ట్లో ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు, బట్ ఇప్పుడు అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. వై? బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. దే ఆల్రెడీ నో మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది అవ్వబోతుంది, ఆర్ మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్లో లేరు అనుకోండి. మీరిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ ఉండబోతున్నారు, ఒక కమిటెడ్ బాండింగ్లో ఉన్నట్టుగా అనేది ఈ పర్సన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీకు చెప్పలేదు ఆ విషయం. అవన్నీ మీకు ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. లైక్ ఇది ఎలాంటి ఎనర్జీ అంటే, ఇద్దరూ ఒకే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇద్దరిది ఒకటే డెస్టినేషన్ ఒకటే, డెస్టినీ ఒకటే. సో ఇద్దరూ సేమ్ పేజ్లో ఉన్నారు. సో ఇద్దరూ కలిసి ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటి ఎనర్జీ ఇది. అంటే మేబీ యు ఆర్ మ్యారీడ్ బట్ సింగిల్, ఆర్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ దిస్ పర్సన్ ఇన్ ద పాస్ట్. అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ చూస్తే దే ఆర్ మ్యారీడ్ బట్ సింగిల్, అండ్ నౌ దే ఆర్ రెడీ టు స్టార్ట్ అనదర్ చాప్టర్ విత్ యూ. అంటే మీ ఇద్దరు లైఫ్లోనూ ఎవరూ లేరు. ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా అనుకుంటున్నారు, మీరు తనని అలాగే అనుకుంటున్నారు. కానీ ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు ఇంకా. ఓకే, బట్ యు ఆర్ రెడీ టు స్టార్ట్ దట్ న్యూ చాప్టర్ టుగెదర్. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ పర్సన్ మీకు డైలీ కాన్వర్సేషన్ అనేది ఉంటుంది. మీకు అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ వచ్చినా దాంట్లో మ్యాటర్ ఏముంటుంది అని అంటే, సపోజ్ ఈ పర్సన్ ఒక డివోర్స్డ్ పర్సన్ అనుకుందాం. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే, ఈ పర్సన్ మీకు ఎలా చెప్తారు అంటే, నాకు ఒక బెటర్ పర్సన్ని నేను నా లైఫ్ పార్ట్నర్గా చూసుకోవాలనుకుంటున్నాను, ఇంకొక మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, అండ్ నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అవన్నీ మీ ఫీచర్స్ ఈ పర్సన్ చెప్తూ ఉంటారు. అది మీకు ఎలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకోబోతున్నారు, మిమ్మల్ని కాదు అని అనిపిస్తుంది. కానీ కాదు, ఈ పర్సన్ ఇండైరెక్ట్గా మీకే చెప్తున్నారు ఆ విషయం. సో మీరే తన లైఫ్ పార్ట్నర్ అని చెప్పడానికి ఈ పర్సన్ చాలా ఆ ఫియర్ అనేది ఉంది. ఎందుకంటే మేబీ పాస్ట్లో ఈ పర్సన్ని మీరు రిజెక్ట్ చేసి ఉండొచ్చు. సో మళ్ళీ మీరు రిజెక్ట్ చేయొచ్చు కదా. సో ఆ భయంతో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయట్లేదు డైరెక్ట్గా, కానీ ఇండైరెక్ట్ ప్రపోజల్ అనేది ఇస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ త్వరలోనే మీకు డైరెక్ట్ ప్రపోజల్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఏదైతే కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి ఈ పర్సన్. అండ్ చెప్పిన తర్వాత ఎప్పుడైతే మీరు వాటిని యాక్సెప్ట్ చేసి, అండ్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు చెప్తారు. సో ఇదంతా ఈ ఓపెన్ కమ్యూనికేషన్, ఓపెన్ కాన్వర్సేషన్, ఇది ఒక లాంగ్ కాన్వర్సేషన్ ఎప్పుడైతే జరుగుతుందో మీ రిలేషన్షిప్ ఆ రోజు నుంచి ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది. ఓకే, అంటే అది ఆ కాన్వర్సేషన్ త్వరలోనే జరగబోతుంది. మేబీ దిస్ పర్సన్ ఈజ్ బిజీ, అందుకే ఈ పర్సన్ మీతో ఎక్కువసేపు మాట్లాడట్లేదు. 1 or 2 మెసేజెస్, 2 or 3 మెసేజెస్ అలా వస్తున్నాయి. బట్ వెరీ రొమాంటిక్ మెసేజెస్, వెరీ అండర్స్టాండింగ్ మెసేజెస్ లాంటివి పంపిస్తూ ఉంటారు ఈ పర్సన్. ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలో ఈ పర్సన్కి మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. ఓకే, సో తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో ఆ ఫీచర్స్ అన్నీ మీకు మాత్రమే ఉన్నాయి. ఓకే, సో అది ఇక్కడ మెయిన్ థింగ్. ఈ పర్సన్ మీకు చెప్పాలనుకునేది ఏంటి అంటే అదే, మీకు అండ్ ఈ పర్సన్కి ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవ్వబోతుంది. ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ ఈ పర్సన్ మీకు ఆ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు మీతో చెప్తారు ఆల్రెడీ. అంటే ఆల్రెడీ మీకు కమిట్ అవ్వడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, అవి సాల్వ్ చేసుకోవాలి ఈ పర్సన్ లైఫ్లో. సో అందుకే ఈ పర్సన్ కొంచెం వెయిట్ చేస్తున్నారు అండ్ స్లోగా వెళ్తున్నారు.
ఆల్రెడీ ఈ పర్సన్కి తెలుసు యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్ అండ్ యు ఆర్ దేర్ ఫ్యూచర్ స్పౌస్ అని ఈ పర్సన్కి తెలుసు. బట్ అయినా కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇంకా అనంటే ఈ రిలేషన్షిప్ని స్లోగా ముందుకు తీసుకెళ్ళాలి. మేబీ తన లైఫ్లో రిలేషన్షిప్స్ కొన్ని ఫెయిల్ అయ్యాయి. అవి కొంచెం ఈ పర్సన్ ఫాస్ట్గా అప్రోచ్ అవ్వడం వల్లనో లేదా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవడం వల్లనో ఈ పర్సన్ లైఫ్లో ఆ రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. కాబట్టి మీ రిలేషన్షిప్ని చాలా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఈ రిలేషన్షిప్ని వదులుకోవడం మాత్రం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే, కొన్నిసార్లు ఈ పర్సన్ ఏంటంటే మీరు ఈ పర్సన్ని అప్రోచ్ అయితే బాగుంటుంది, ఫస్ట్ మీరే తనకి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ మీరు కూడా మీ లిమిట్స్ అండ్ బౌండరీస్లో మీరు ఉండిపోతున్నారు బికాజ్ ఆఫ్ దిస్ సెపరేషన్. మీరు కూడా అదే అనుకుంటున్నారు, సేమ్ ఈ పర్సనే మీకు ప్రపోజ్ చేయాలి. వై? బికాజ్ ఈ పర్సనే మీ లైఫ్లో నుండి సడన్గా వెళ్ళిపోయారు. సంథింగ్ హ్యాపెన్ బిట్వీన్ యూ బోత్, అందుకే ఈ సెపరేషన్ అనేది వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ సెపరేషన్ మీరు కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. మీ బిహేవియర్ చేంజ్ అయిపోయింది, మీ లుక్స్ చేంజ్ అయిపోయాయి, ఆర్ మీ కెరీర్ ఆర్ బిజినెస్ జాబ్ అదైతే ఉంటుందో కెరీర్ చేంజ్ అయిపోయింది. మీరు ఒక హై పొజిషన్కి రీచ్ అయినట్టు కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా ఎలా చేంజ్ అయ్యారు? మీరు చేంజ్ అయితే అయ్యారు. ఈ పర్సన్ లేకుండా మీరు అలా హ్యాపీగా ఎందుకున్నారు? అది ఈ పర్సన్ మైండ్ డౌట్. మీరు ఏడుస్తూ ఐసోలేట్ అయిపోయి డిప్రెషన్లో ఉండిపోయి ఇంకేదో అయిపోతుంది ఈ సెపరేషన్లో మీ లైఫ్లో అని అనుకున్నారు ఈ పర్సన్. కానీ దానికి కంప్లీట్ ఆపోజిట్ జరిగింది మీ లైఫ్లో. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైతే సెపరేషన్ స్టార్ట్ అయిందో మీ లైఫ్లో ఆ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయింది. ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే యూనివర్స్ ఒక్కొక్కసారి చాలా మనకి లెసన్స్ నేర్పించడమే కాదు, మన లైఫ్లో కొన్ని సిల్లీ థింగ్స్, ఫన్నీ థింగ్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతుంది ఇక్కడ మీ రిలేషన్షిప్లో. ఇది ఫస్ట్ చాప్టర్లో మీరెప్పుడూ ఈ పర్సన్ని చేజ్ చేస్తూనే ఉండేవారు. ఈ పర్సన్ మీకు రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మీరు మెసేజ్ చేస్తూనే కాల్స్ చేస్తూనే ఉండేవారు. కానీ ఈ పర్సన్ మీకు రెస్పాండ్ అయ్యేవారు కాదు. జస్ట్ మీరు ఒక 10 మెసేజెస్ చేస్తే ఒక్క మెసేజ్తో రిప్లై ఇచ్చేవారు ఈ పర్సన్. సో అంత వీక్ కమ్యూనికేషన్ ఉన్నా కూడా మీరేమనుకున్నారంటే ఓకే ఇది వన్ సైడ్ లవ్ అని మీకు ఎప్పుడు అనిపించలేదు. ఇది ఒక డీప్ కనెక్షన్, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇలా మీరు ఫీల్ అయిపోయారు. కానీ అది తర్వాత రాంగ్ అని తెలుసుకున్నారు మీరు. అండ్ సడన్లీ యూ వాక్డ్ అవే, సింప్లీ యూ వాక్డ్ అవే వితౌట్ గివింగ్ ఎనీ క్లోజర్. ఓకే, సో ఆ రోజు నుండి మీ లైఫ్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అండ్ మీరు చాలా బిజీ అయిపోయారు. అండ్ ఈ పర్సన్కి మీరు ఇప్పుడు చాలా ఒక చేంజ్డ్ పర్సన్ లా కనిపిస్తున్నారు. అంటే మీరు నిజంగా సేమ్ పర్సనేనా? ఈ పర్సన్ పాస్ట్లో ఎవరితో అయితే మీట్ అయ్యారో ఆ పర్సన్ మీ పర్సన్ ఒకటేనా అని ఈ పర్సన్కి ఒక్కొక్కసారి డౌట్ కూడా వస్తూ ఉండేది. సో అంతలా చేంజ్ అయింది మీ బిహేవియర్. ఎప్పుడు చేంజ్ అయింది అని అంటే ఈ పర్సన్ కోసం మీకు ఏవో కొన్ని విషయాలు తెలిసాయి. దట్ హిడెన్ ట్రూత్ ఏదో తెలిసింది మీకు. ఆ రోజు నుండి మీరు చేంజ్ అయిపోయారు. యూ వాక్డ్ అవే సింప్లీ. అండ్ నౌ యూనివర్స్ ఏం చేసింది, ఆ ఫనీ థింగ్ ఏం చేస్తుంది మీ రిలేషన్షిప్లో అంటే టేబుల్స్ హ్యావ్ టర్న్డ్. ఈ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండేవారో ఇప్పుడు మీరు అలా ఉంటున్నారు. అండ్ మీరు ఎలా ఉండేవారో పాస్ట్లో ఈ పర్సన్ ఇప్పుడు అలా ఉంటున్నారు. ఈ పర్సన్ మీరు ఎప్పుడు మెసేజ్ చేస్తారా, మీ దగ్గర నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని చాలా వెయిట్ చేస్తున్నారు రోజు. బట్ యు ఆర్ నాట్ మెసేజింగ్ ఆర్ కాలింగ్ దిస్ పర్సన్, యు ఆర్ నాట్ చేజింగ్ దిస్ పర్సన్. ఈ పర్సన్కి మీరు మీ పిక్స్ పంపిస్తూ ఉండేవారు పాస్ట్లో అండ్ నెంబర్ ఆఫ్ సాంగ్స్, మూవీ క్లిప్పింగ్స్ ఇలాంటివి ఏవో పంపిస్తూ ఉండేవారు ఈ పర్సన్కి. అంటే మీరు మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఈ పర్సన్కి చెప్తూ ఉండేవారు అనమాట అలా. కానీ ఈ పర్సన్ వాటిని గ్రాంటెడ్గా తీసుకున్నారు.
మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. సో ఎప్పుడైతే మీరు అది తెలుసుకున్నారో మీరు ఈ రిలేషన్ నుండి వాక్ అవే చేశారు. సో నా ఈ పర్సన్ ట్రై చేస్తారు అదంతా. ఈ పర్సన్ మీకు సాంగ్స్ పంపించడం, మీకోసం స్టోరీస్ పోస్ట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఈ రిలేషన్షిప్ని ఒక డీప్ బాండింగ్, కమిటెడ్ బాండింగ్గా చేంజ్ చేయడానికి ఈ పర్సన్ చాలా ట్రై చేస్తారనమాట. ఓకే, అండ్ ఫైనలీ సక్సెస్ అవుతారు కూడా. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 5 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ రైట్ ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్, శ్రద్ధాస్ మేనిఫెస్టేషన్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ అని రాసుకోండి. అండ్ 7/7 పోర్టల్ మనకి స్టార్ట్ అవుతుంది జూలై 7th నుండి 7 days ఉంటుంది అది ఆ పోర్టల్. సో ఆ టైంలో మీరు తప్పకుండా మెడిటేట్ చేసుకుంటూ ఎవ్రీడే మెడిటేట్ చేసుకుంటూ మీరు మీ డ్రీమ్స్ అండ్ విషెస్ డివైన్కి చెప్పుకోండి. తప్పకుండా ఆ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఆ విషెస్ అన్నీ ఒక ఎల్లో కలర్ పేపర్ ఆర్ వైట్ కలర్ పేపర్లో ఒక గ్రీన్ కలర్ పెన్తో రాసి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఎవరికి కనిపించకుండా మీరు ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో ఆర్ ప్రేయర్స్ చేసుకుంటారో అక్కడ పెట్టుకోండి. అంటే దేవుడి దగ్గర పెట్టండి ఆ లిస్ట్ని, ఆ విష్ లిస్ట్ని. పెట్టిన తర్వాత 7 days అలానే ఉంచాలి. 8th day దాన్ని డిస్పోజ్ చేసేయండి. ఓకే, దాన్ని చింపేసి మొక్కల్లో వాటర్లో వేసేయచ్చు. లేదు అనుకుంటే ఆ పేపర్ని బర్న్ చేసేసి యాషెస్ని యూనివర్స్కి బ్లో చేసేయచ్చు. అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, థ్యాంక్స్ చెప్పుకొని 3 times గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే, సో 7/7 పోర్టల్ రిచువల్స్ కూడా ఓపెన్ ఉంటాయి మా దగ్గర. కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ జనరల్ రీడింగ్, సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ పోర్టల్ రిచువల్స్, పర్సనల్ రీడింగ్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ స్పిరిచువల్ సర్వీసెస్ అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.